ముందుగా ఈ సమయ సందర్భాలను బట్టి తండ్రి అయిన దేవునికి మన రక్షకుడు ప్రభు అయిన క్రీస్తు పేరట నా నిండు వందనాలు కృతజ్ఞతలు. అలాగే వేదికను అలంకరించిన దైవ సేవకులకు ఆయా ప్రాంతాల నుండి మరి చాలా శ్రమ కలిగి శ్రద్ధ కలిగి మరి మీ అందరూ మీ సమయాన్ని ధనాన్ని వెచ్చించి కేవలం ఆయన పనిని భావించి ఇచ్చేసిన మా ఆత్మీయులెల్లరికీ నా మనసారా నా కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తున్నాను. స్థానికంగా పనిచేస్తున్న యోహన్ రెడ్డి గారు అలాగే దైవ సేవకులకు అందరికి కూడా మనల్ని నిత్యము ఈ ఏజెన్సీ ఈ రంపచోడవరం మారేడుమిల్లి పరిసర ప్రాంతాలు నేను ఎప్పుడు వచ్చినా కూడా రావద్దని కానీ కుదరదని కానీ కాదని కానీ అడ్డు చెప్పకుండా వెళ్ళిన గ్రామం వెళ్ళకుండా కొత్త కొత్త గ్రామాలని మనం దర్శిస్తూ ఇలా ఉండగలుగుతున్నామంటే మొదటి దేవుని కృప, రెండవది గత 15 ఏళ్ళుగా నాకు అన్నయ్య యోనతాన్ అన్నయ్య గారితో నాకున్న ఈ ఆత్మీయ బంధం, వారికి వారి బాబుకి వారి కుటుంబానికి పరిచర్యకు కూడా నా హృదయమైన వందనాలు. మరి మన మధ్యకి వచ్చిన బోయజయ్ గారు అలాగే పాలయ్య గారు సోదరులు సమీయల్ గారు మరి డయాస్ ఆఫ్ ద డయాస్లో ఉన్న పెద్దలకు అందరికీ ప్రభు పేరట నిండు వందనాలు. నేను వర్తమానంలోకి వెళ్ళక ముందుగా ఒక చిన్న మాట చిన్నదే కానీ అది చాలా పెద్దది విషయం చెప్పి నేను త్వరగా ముగిస్తాను. పిల్లలు ఉన్నారు, భోజనాలు చేయాలి కాబట్టి ప్రియులారా, నాతో వచ్చిన వాళ్ళకి కానివ్వండి సువార్తకి ఈ స్థానికంగా మనం ఈ పూట గంటలే గడిపాం కదా మన కలయిక గంటలే. ఒకవేళ మన అభిరుచులు వేరు కావచ్చు, మన ఆలోచనలు వేరు కావచ్చు. నేను వ్యక్తిగతంగా చెప్తున్నాను, ఎవరిని ఉద్దేశించి మాట్లాడడం లేదు. నా వల్ల మా వల్ల మీలో ఎవరైనా ఇబ్బంది పడితే దయచేసి క్షమించమని నేను 2 చేతులు జోడించి నేను మనసారా వేడుకుంటున్నాను. అలా మీరు కూడా చెప్పగలరా? చెప్పండి, తిరగేసి చెప్పండి. మా వల్ల మీలో ఎవరికైనా ఇబ్బంది కలిగి ఉంటే, మా మాటల వల్ల కానీ మా ఆలోచన వల్ల కానీ దయచేసి క్షమించండి. ఇది చాలా పెద్ద మాట. ఇది ఇప్పుడు నేను విషయంలోకి వెళతాను, జాగ్రత్తగా వినండి. లోకంలో చాలా చట్టాలు ఉన్నాయండి, చాలా సున్నితమైన అంశం ఇది, చాలా జాగ్రత్తగా వినాలి. మీరు ఆశ్చర్యపోతారు, యేసు ప్రభు ఎంత గొప్పవాడా. సర్వలోకము ఆయనకి సాగిలపడడానికి గల బలమైన కారణం ఏంటో ఈ రాత్రి వేళ మీరు నేర్చుకోబోతున్నారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల మధ్య భాగంలో వ్రాయబడిన మాట, ఆయన పరలోకంలో ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి, వంగునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించునని వ్రాయబడింది. అంటే ముల్లోకాలు ఈనాడు యేసుక్రీస్తు నామాన ప్రణమిల్లుతున్నారంటే, సాష్టాంగ పడుతున్నారంటే ఏంటి ఆయనలో ఉన్న గొప్పతనం? ఆయన దేవుని మహాశక్తి. దేవుడు ఎలాగుంటాడో, కంటికి కనిపించిన ఆ దేవుడు కళ్ళ ముందు కనబడితే ఆ శక్తి ఎలాగుంటుందో, సాక్షాత్తు దేవుని ప్రతిబింబం ప్రతిరూపమే శరీరాన్ని ధరించి లోకానికి వచ్చిన మానవతీతమైన శక్తి ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఇంక నేను ఎక్కువ రెఫరెన్స్లు కోట్ చేస్తే మీకు ఎక్కదు కాబట్టి, మీరు గుర్తు పెట్టుకోలేరు కాబట్టి అమ్మా కొన్ని విషయాలు జాగ్రత్త చెప్తాను వినండి. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అనే ఒక సూత్రాన్ని కనుక మనం తీసుకుంటే, ఈ లోకంలో అందరూ నేరగాళ్లే, అందరూ క్రిమినల్లే, అందరూ పాపులే, అందరూ తప్పు చేసినోళ్ళే. దుష్టుడు అంటే తప్పు చేసినోడు. తప్పు చేసిన ప్రతి వాడికి శిక్ష మరణమే అయితే భూమి మీదకి మనిషి అన్నవాడు ఉండడు. కానీ ఇది పాత నిబంధనలో నడిచింది. ఇది పాత నిబంధనలో నడిచింది కొన్నాళ్ళు. పంటికి పన్ను, కంటికి కన్ను. తప్పు చేస్తే పాత నిబంధనలు ఏంటి? శిక్ష ఏంటి? మరణ దండన. పాపం ఒకడు శనివారం పుల్లలు ఎరుకోవడానికి వెళ్ళారట.
దేనికండి? పాపం వ్యభిచారం చేయలేదు, దొంగతనం చేయలేదు, అత్యాచారం చేయలేదు, ఏమంటే ఎవరిని మోసం చేయలేదు. పుల్లలు ఎరుకొని పోవడం తప్ప. మరి ఏం చేయాలి తండ్రి అని మోసే దేవుడిని అడిగితే దేవుడు అన్నాడట, ఏమన్నాడట? అతడు మరణ శిక్షకు పాత్రుడు అన్నాడట. ఎలా చంపాలి తండ్రి అంటే, ఊరు వెలుపటికి తీసుకెళ్లి రాళ్లతో కొట్టి చంపేయండి. రైట్. దేవుడు పాత నిబంధనలో తండ్రి అయిన దేవుని గురించి నేను మాట్లాడుతున్నాను, జాగ్రత్తగా వినాలి. ఆయన మహా ఉగ్రుడుగా, పాపాన్ని సహించలేని మహాశక్తిగా మనకు కనబడతా ఉన్నాడు. కానీ క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు క్రీస్తు రూపంలో దేవుని రెండో షేడ్ కనపడుతోంది. మరి ఇలా ఎందుకు చేశాడు దేవుడు అంటే, అది అజ్ఞాన కాలం. అలాగని ఒకసారి చెప్పిన వెంటనే వెళ్ళలేదని చంపేలేదు దేవుడు. దేవుడికి ఏమండి, మనకి దేవుడికి ఉన్న తేడా ఏంటంటే, దేవునికి దీర్ఘశాంతం ఉంటుందండి. దేవునికి ఉంటుంది ఏముంటుంది? మనకి శాంతం కూడా ఉంటుందండి. మనకి అర్థమవుతుందా మీకు? మనము అస్సలు సహించలేం, వెంటనే మనం రియాక్ట్ అయిపోతాం, వెంటనే నిర్ణయాలు తీసేసుకుంటాం. కానీ దేవుడు అలా కాదంట. నీకు అవసరమైతే 1,00,000 అవకాశాలు ఇస్తాడంట మారడానికి. ఎన్ని అవకాశాలు? 1,00,000. ఎంతవరకు ఇస్తావయ్యా అవకాశం అంటే, నేను రెండో రాకల్లో ఈ భూమి మీదకి వచ్చేంత వరకు నీకు అవకాశం. అంటే పాత నిబంధనలో ఉన్న ఒకవైపు షేడు ఆయన మహా ఉద్రేకము లేదా కోపానికి, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఆయన క్షమాగుణానికి, మన మార్పు కొరకే ఆయన ఎదురు చూసే దీర్ఘశాంతానికి చాలా తేడా ఉంది. కారణం ఏంటంటే, దేవుడు నిర్ణయం మార్చుకున్నాడు. ఎందుకంటే కంటికి కన్ను పంటికి పన్ను ఇదే అమల్లో ఉంటే దుష్ట శిక్షణ శిష్ట రక్షణే అన్నట్టు ఉంటుంది. భూమి మీద మనిషి అన్నవాడు ఎవడో ఉండడు. కాబట్టి నేను ఒక మంచి నిర్ణయం తీసుకుంటున్నాను తండ్రి నీ ఆమోదంతో. యేసు ప్రభు నిర్ణయం తీసుకున్నాడు, ఈ భూమి మీదకి వచ్చాడు. ఈ భూమి మీదకి వచ్చిన ఆయన చట్టాలకు అతీతమైనది, మానవ చట్టాలకు అతీతమైన కార్యం చేశాడండి. అదేంటి ఈ రాత్రి మాట్లాడతాను, జాగ్రత్తగా వినాలి. సాధారణంగా ఒక వ్యక్తి తప్పు చేశాడు, తనకి మరణదండన మరణశిక్ష విధించారు. అప్పుడు అతను ఎక్కడికి వెళ్ళాలి? ఉరిశిక్ష వేశారండి, క్షమాభిక్ష కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఇంక క్షమాభిక్ష ఎందుకు? దుష్ట శిక్షణ అంటున్నారుగా. మధ్యలో ఇతని అవసరం మనకేముంది? రాష్ట్రపతి అవసరం ఏముంది? రాష్ట్రపతి చేత క్షమాభిక్ష పెట్టండి అని అర్థించవలసిన అవసరం ఏముంది? అదే ధర్మమైనప్పుడు. మీకు అర్థమవుతుందా? తప్పు చేసిన వాడిని ఉరేయాలి, చంపేయాలనేది నీ ధర్మం అయితే మధ్యలో రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఏముంది నీకు అడుగు తినడానికి? ఆలోచించాలి మీరు ప్రియులారా. బైబిల్ ఎంత గొప్పదో, మీరు నమ్ముకున్న దేవుడు ఎంత గొప్పవాడో మీకు తెలియాలి. మేము ఎక్కడికి వెళ్ళినా మతాల జోలికి వెళ్ళాం, ఎవరు దేవుళ్ళ జోలికి వెళ్ళాం, ఏ దేవి దేవతల్ని మేము కించపరిచి మాట్లాడడం, అసలు వాళ్ళు ఊసేస్తాం. కానీ బైబిల్ ఎంత గొప్పదో, యేసు ఎంత గొప్పవాడో, ఆయన ప్రేమ ఎంత గొప్పదో చెప్తామండి. అది తెలియాలి మీకు. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు అర్థమైనప్పుడు, నీ భర్త ఎంత నమ్మకస్తుడు ఎంత మంచివాడో నీకు తెలిసినప్పుడు, వేరే వాళ్ళని ఎందుకు ఆశిస్తాం మనం? వేరే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచన చేస్తాం మనం? ఆలోచించాలి ప్రియులారా. ఈరోజు చట్టాలు ఆశ్చర్యపోయేటువంటి కొన్ని సంగతులు. సరిగ్గా సందర్భాన్ని చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. అంటే మా కంచాలు మా మంచాలు మేము మోసుకొచ్చేసరికి సరిపోయినాయి కార్లలో. ఇక స్క్రీన్లు ప్రొజెక్టర్లు ఎన్ని ఉంది, ఎక్విప్మెంట్ ఉంది, బాగా సెట్ అంతా ఉంది. అవన్నీ మోసుకురావడానికి అవ్వలేదు. లేదంటే మీకు భారీ స్క్రీన్ ఆ చివరి నుంచి ఆ చివరి దాకా కట్టేసి మొత్తం పెద్ద బొమ్మేసేద్దాం. కాబట్టి ఈసారి దైవ చిత్తమైతే ఇంకోసారి మనం అలా ప్లాన్ చేద్దాం. వీళ్ళరా జాగ్రత్తగా వినండి. 1993 సంవత్సరం మార్చి, నేను చెప్పినందుకైనా మీరు ఎంక్వైరీ చేయండి. 8వ తారీఖు 1993 మార్చి 8వ తారీఖు హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట ఒక హైటెక్ బస్ వస్తుంది. ఎక్కడి నుంచి ఎక్కడికి? హైదరాబాద్ నుండి
మోస్ట్లీ అందులో ఉన్నవాళ్ళు ఎవరో తెలుసా? తాపి పని చేసి తాపి మేస్తులేనండి. ఎందుకంటే ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాల నుండి ఎక్కువ శాతం హైదరాబాదు తాపి పనికి వలస వెళుతూ వస్తూ ఉంటారు. అయితే ఇద్దరు దుండగులు, ఆ గుంటూరు జిల్లాకు చెందిన వాళ్ళే ఇద్దరు దుండగులు. ఒకడు చలపతిరావు, రెండో వ్యక్తి పేరు విజయవర్ధన్ రావు. ఒకడు చలపతిరావు, రెండో వ్యక్తి పేరు ఏమిటి? విజయవర్ధన్. వీళ్ళిద్దరూ కూడా అప్పటికి చలపతిరావుకి పెళ్లి కాలేదు, విజయవర్ధన్ రావుకి మ్యారేజ్ అయిన కొత్త దినాలు. విజయవర్ధన్ రావుకి తల్లిదండ్రులు కూడా లేరు. అయితే వీళ్ళు ఏం చేశారంటే సింపుల్గా డబ్బు సంపాదించాలి, కష్టపడకుండా ఏం చేయాలి? డబ్బు సంపాదించాలి. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే చెరొక 5 లీటర్లు పెట్రోల్ కొట్టించుకొని ఇందులో డబ్బాలలో ఆ పెట్రోల్ ఒకటి, కిరోసిన్ ఒకటి పట్టేసుకొని రాత్రి వేళ దారిలో కాపుగా చేసి ఈ హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట వచ్చే బస్సును ఆపేశారు. ఆపేసి డ్రైవరు, కండక్టర్కి వాళ్ళిద్దరిని పీకబట్టేసుకొని అర్జెంటుగా మీ దగ్గర ఉన్న బంగారం, ఎవరి దగ్గర? ప్యాసింజర్లు. మీ దగ్గర ఏమేమైతే విలువైన వస్తువులు ఉన్నాయో, డబ్బులు అన్నీ మా సెంచరీసేయండి, లేదంటే ఈ పెట్రోల్ మీ మీద పోసేసి చెప్పాలి, మేము కూడా పోసేసుకొని తగలబడి చచ్చిపోతాం. ప్రాణభయం ఉంటుందా ఉండదా? అళ్ళిపోయి చచ్చిపోయారు వాళ్ళు. అళ్ళిపోయి సావటం ఇవ్వగానే చివరాఖరికి పోసారు, తగలెట్టేశారు. ఏం చేశారు వీళ్ళిద్దరు? పెట్రోల్ పోసి బస్సు తగలబెట్టారు. సజీవంగా 23 మంది చచ్చిపోయారండి. సజీవ దహనం. బతికున్న వాళ్ళు ఏం చేశారు? తగలబెట్టేశారు. ఎంతమంది చచ్చిపోయారు? 23 మంది. ఇప్పుడు ఈయన ఇద్దరిని అరగాలను పట్టేసుకున్నారు. మొట్టమొదటిగా గుంటూరు సబ్ జైల్లో పెట్టారు. ఆ తర్వాత వాళ్ళని తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో వేశారు. బాగా వినాలి. రాజమండ్రి సెంట్రల్ జైలుకి వచ్చిన 2 ఏళ్లకి, అనగా 1995 సెప్టెంబర్ 7వ తారీఖున వీళ్ళిద్దరిని ఉరి శిక్ష వీరికి విధించండి అని భారత ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి వాళ్ళు శిక్ష ఖరారు చేశారు. వీళ్ళిద్దరిని ఏం చేయాలి చెప్పండి? ఉరి తీసి చంపేయండి. అప్పటికే, అనగా అంతకు ముందు 1976 సంవత్సరంలో ఫిబ్రవరిలో నంద్యాల, కర్నూలు ప్రాంతానికి చెందిన, అనంతపూర్ ఆ పరిసర ప్రాంతాలకు చెందిన ఒక వ్యక్తి రాజమండ్రిలో చివరి ఊరి అదే నంబి కృష్ణప్ప దొంగతనం కేసు. దొంగతనం కేసు అండి. దొంగతనానికండి ఏం చేశారు? ఏట్రా నీ ఆఖరి కోరికని అడిగితేనంట అక్కడ పిల్ల బంట్రోతులు, తర్వాత వాళ్ళని ఏమంటారు, మాస్కు, నల్ల మాస్క్ కప్తారు కదా చివరికి, తలారిలయ్యా నీ ఆఖరి కోరిక అడగమన్నారు జడ్జి గారు అని అంటే, నాకేమొద్దండి, ఒక లడ్డు ఇచ్చేయండి, తిని చచ్చిపోతాను అన్నాడు. ఆఖరి కోరిక ఏంటట? లడ్డు. అటు రకరకాల ఆశలు చూడండి మరి. సరే, అయిపోయింది. ఆ తర్వాత వీళ్ళిద్దరిని చలపతిరావు గారిని, విజయవర్ధన్ రావు గారిని తీసుకొచ్చారు, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఉరి శిక్ష ఖరార్ అని చెప్పారండి. అంటే మార్చి 29 అని చెప్పినప్పుడు మార్చి 28 రాత్రికే ఇన్ఫర్మేషన్ వచ్చేసింది సెంట్రల్ జైలుకి. 1995లో మార్చి 28 డే టయానికి వాళ్ళకి ఏమొచ్చింది? 29, అనగా ఏ ఊరైనా కూడా సెంట్రల్ జైళ్ళల్లో తెల్లవారుజామునే వేస్తారు. 1 గంట నుండి 3 గంటల మధ్యలో తెల్లవారుజామునే వాళ్ళని ఏం చేస్తారు? ఊరే చంపేస్తారు. ఎక్కడైనా కూడా చూడండి మీరు, తిహార్ జైలు కావచ్చు, అండమాన్ నికోబార్ కావచ్చు, ఎక్కడైనా కూడా తెల్లవారుజామునే ఊరే చంపేస్తారు. కసబ్బును కూడా ఏం చేశారు? తెల్లవారే. ఏమండి? సరే, విషయానికి వద్దాం. ఇప్పుడు పొద్దున 10 గంటలకు తెలిసింది వీళ్ళకి. బాగానండి. ఎన్నింటికి తెలిసింది చలపతిరావుకి, విజయవర్ధన్ రావుకి? ఒరే బాబు, మిమ్మల్ని తెల్లవారుజామున 1 గంటకి ఏం చేస్తారు? ఊరేసి చంపేస్తారు. సుప్రీంకోర్టు ఆర్డర్ పాస్ చేసింది, ఇంక వేరే చాయిస్ లేదు, స్పందించాలి మీరు. ఇప్పుడు 10 అయింది కదా, ఇన్ఫర్మేషన్ ఎప్పుడు తెలిసింది వీళ్ళకి? గంట గడిచింది, 11, 12, ఏమండి, 1 గంట. మధ్యాహ్నం బోధ తింటారు వాళ్ళిద్దరు. ఎందుకు తినరు? ఏమ్మా తినలేదు, తినలేదు. అయిపోయింది 4,
5, రాత్రి 10 వినాలిక. రాత్రి ఎంతైంది? 11, 12 అయిపోయింది. ఒకసారి ఆలోచించండి. గొంతు తడారిపోయింది. ఏం ఆరిపోయింది? గొంతులో నోటి తేమ తడలేదు. క్షణం గుండె స్పీడ్ కొట్టుకోవడం మొదలెట్టింది. ఇంకా మమ్మల్ని గంటలో ఉరిదేస్తారు. మమ్మల్ని ఏం చేస్తారు? 1 గంటలో మాకు ముసుగేసి మా చేతులు వెనక్కి విరిచి కట్టి కాళ్ళు చేతులు కట్టేసి మమ్మల్ని తీసుకెళ్ళి ఉరి కంబాన్ని ఎక్కిస్తారు. గుండె స్పీడ్ కొట్టుకోవడం మొదలైంది. ఆలోచించండి ప్రియులారా, ఆలోచించాలి, బాగా ఆలోచించాలి మీరు. అప్పుడు వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి, నేను ఇందాక చెప్పాను కదా తలారి, జడ్జి మీ చివరి కోరికేంటో అడిగి రమ్మన్నారు. అప్పుడు విజయవర్ధన్ రావు చలపతిరావు అన్న మాట ఏంటో తెలుసా? నేను ఇప్పుడు మీకు వీడియో చూపిస్తాను. మమ్మల్ని బాప్తిస్మం ఇచ్చి చంపేయండి అన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాకు బాప్తిస్మం ఇచ్చి పిప్పించి చంపేయండి అంటే వీళ్ళిద్దరికి ఏం తెలిసింది? హైదరాబాద్ మహాపట్టణానికి సంబంధించిన స్వామిదాస్ అనే ఒక పాస్టర్ గారు జైలు పరిచర్యల్లో భాగంగా ప్రతి వారం ఒకసారి వెళుతూ యేసు ప్రభువు పెట్టే క్షమాభిక్ష గురించి చెప్పాడు. ఒరే, ఈ లోకాల్లో, ఈ మానవ చట్టాల్లో మనిషి అన్నవాడు క్షమించవచ్చు, క్షమించకపోవచ్చు, కానీ ఎంతటి నేరస్తుని, ఎంతటి పాపనైనా క్షమించగలిగిన ఏకైక శక్తి గలవాడు, ఏకైక వ్యక్తి ఆయనే నా రక్షకుడు, నా ప్రభువు. ఆయనకు అంత ప్రేమ ఉంది. తనని పొడిచే వారిని కూడా క్షమించమన్న క్షమాగుణం కలిగిన వాడు ఈ లోకంలో ఎవడున్నాడు చెప్పండి? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించండి. మీరు చచ్చినా మీరు పరలోకంలో ఉండాలంటే అది బాప్తిస్మము ద్వారా, యేసు ప్రభు దగ్గర ఒప్పుకోలు ద్వారా మాత్రమే సాధ్యమని తెలుసుకున్న వాళ్ళు మాకు చివరి కోరిక, మమ్మల్ని బాప్తిస్మం ఇచ్చి మాకు ఉరి చంపేసేయండి. విష్టి ఏంటో తెలుసా? యేసులో ఉన్న మహాశక్తి ఏంటో తెలుసా? అప్పుడే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు పార్లమెంట్లో జరుగుతున్నాయి. ఎక్కడది? న్యూఢిల్లీ. మన భారతదేశానికి హెడ్ క్వార్టర్ ఏదైతే ఉందో, రాజధాని, న్యూఢిల్లీలో ఏం జరుగుతున్నాయి? రాష్ట్రపతి గారి చేతుల మీదుగా చెప్పాలి పద్మభూషణ్, పద్మవిభూషణ్. ఇవి కూడా ఎప్పుడు జరుగుతాయి తెలుసా? నైట్ టైమే జరుగుతాయి. అప్పటికే ఉన్నటువంటి వ్యక్తి శంకరదయాళ్ శర్మ రాష్ట్రపతి, ఆయన మాత్రం రిజెక్ట్ చేశాడు, ఉరి తీసేయమన్నాడు. ఆ తర్వాత వీళ్ళు పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇచ్చేసి మరుసటి రోజుకి వీళ్ళని ఉరిదేస్తారన్నారే, అదే రాత్రి ఉరి, అదే రాత్రి పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటివి ఉన్నాయి కదండి, అర్జున్ అవార్డు అని చెప్పేసి ఆటగాళ్ళకి ఇలా రకరకాల అవార్డులు ఇస్తారు కదా. ఆ అవార్డులు ఇచ్చే టైంలో ఒక మహాతల్లికి, ఆవిడ రచయిత్రి అండి. ఆవిడెవరు చెప్పండి? రచయిత్రి. అప్పటికే శంకరదయాళ్ శర్మ మారిపోయాడు, కేఆర్ నారాయణన్ అని ఆయన కొత్త ఆయన వచ్చాడు రాష్ట్రపతిగా. ఇప్పుడు ఈ రచయిత్రి పేరు ఏంటంటే, దయచేసి ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే దయచేసి రాసుకోండి. మహాశ్వేతాదేవి. ఆవిడ రచయిత్రి అండి, గ్రంథాలు రాస్తుంది. మహాశ్వేతాదేవి. ఈవిడికి జ్ఞానపీఠిక అనే అవార్డు మెన్షన్ చేశారు. అయితే కొంతమంది దళిత సంఘాల వాళ్ళు, కొంతమంది మానవతావాదులు ఏం చేశారంటే, అమ్మా, శంకరదయాళ్ శర్మ అంటే రాష్ట్రపతి కూడా వాళ్ళని ఏం చేయలేదు, క్షమించలేదమ్మా. ఇప్పుడు కొత్త ఆయన వచ్చాడమ్మా, ఆయన ఎవరో కాదు, కేఆర్ నారాయణన్ గారు. దయచేసి లాస్ట్ అభ్యర్థన, మా అభ్యర్థన ఏంటిది? లాస్ట్, మేము ఎలాగో రాష్ట్రపతిని డైరెక్ట్గా కల్లేం, నీకు జ్ఞానపీఠికని అవార్డు ఇస్తున్నారు కాబట్టి ఇదిగో 2 మాటలు. అప్పటికే భారతదేశం అంతా కూడా మారుమోగిపోయింది. ఏమని? చలపతిరావుని, విజయవర్ధన్ రావుని రాత్రికి ఉరి తీసేస్తున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో. అప్పుడు ఆయన ఇప్పుడు ఆవిడ వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది? డైరెక్ట్గా రాష్ట్రపతి ముందుకు వెళ్ళింది. ఎందుకని?
ఆ రాష్ట్రపతి ఇవ్వాలి జ్ఞానపీఠకని అవార్డు కానీ పద్మభూషణ్ కానీ. అర్థమవుతుంది మీకు? ఒక స్క్రోల్ లాంటిది ఉంటుంది, సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇక్కడ ఆ ఛాతికి ఒక బిల్ల ఒకటి తగిలిస్తారు. వాళ్ళకి ఇంకా లైఫ్ లాంగ్ జీతం వచ్చినట్టు వస్తూ ఉంటుంది, పెన్షన్ లాగా. అర్థమవుతుందండి? రైట్. ఇప్పుడు డైరెక్ట్గా కలిసే అవకాశం ఈవిడికి ఉంది. వీళ్ళు ఏం చేశారంటే ఈ మానవతావాదులు అందరూ కలిసి, అయ్యా అమ్మా మహాశ్వేతాదేవి గారు, ఎలాగో మీరు డైరెక్ట్గా కేఆర్ నారాయణన్ గారిని మీరు కలుస్తున్నారు కదా, దయచేసి ఈ విన్నపాన్ని ఆయనకి అందజేయండి, కొంచెం వాయిదా వేయమనండి అని చెప్పి చిన్న 4 మాటలతో కూడిన లెటర్ ఇస్తే ఆవిడ పోంగానే అవార్డు ఇచ్చేయండి నేను జంప్ అవుతాను అనలేదు. ఆగండి అవార్డు ఇద్దరు కానీ ముందు ఈ మాటలు చూడండి అని ఇచ్చేసింది. ఆవిడ నిజంగా ఆవిడ సహనానికి ఆవిడ మంచితనానికి సలాం కొట్టాలి. ముందు ఇచ్చినప్పుడు ఆయన చూసి నవ్వుకున్నాడంట కేఆర్ నారాయణ గారు. ఎందుకు తెలుసా? ఇది అప్పటికే భారతదేశం అంతా బాగా పాకిపోయింది. నాకు ముందున్నటువంటి శంకల్ దయాళ్ శర్మ క్షమాభిక్ష పెట్టలేదు. నేను పెడితే ఇప్పుడు చట్టవిరుద్ధమా కాదా? అసలు సుప్రీంకోర్టే ఒప్పుకోలేదు. ప్రపంచం అంతా కూడా కూసింది, చంపేయండాలేదని. వాళ్ళు కూడా 23 మంది చచ్చిపోయారు. వాళ్ళు ఉండటానికి వీల్లేదు. ప్రపంచమంతా చంపేమందే. లెటర్ తీసుకుని ఆ కేఆర్ నారాయణ గారు ఎంత జ్ఞానయుక్తంగా ఆలోచించాడో తెలుసండి. ఒకవేళ నేను తీసుకోను అని అన్నానా, అయితే నువ్వు ఇచ్చే నీ జ్ఞానపీఠిక అవార్డు నాకు అవసరం లేదంటది. ఎవరు పరువు బద్ది చెప్పండి సమాజంలో? అంత లైవ్ వచ్చేస్తుంది టీవీలో. మీరిచ్చే ఈ జ్ఞానపీఠిక అవార్డు నేను తీసుకోవాలంటే ఎలా పెట్టేసిందో చూడు, లిటికేషన్ పెట్టేలా పెట్టించాడు దేవుడు. వాళ్ళిద్దరిని క్షమించాననే మాట నా చెవుకి వినబడాలి. నన్ను గొప్పగా ఎంచిన భారతదేశం క్షమించి 2 వ్యక్తులకు క్షమాభిక్ష పెట్టి వాళ్ళ ప్రాణాలను బ్రతికించే సత్తా మీకు లేదా అని ఒక ఆడకూతురు కోడి కూసింది అనుకోండి మీడియాలో, ఏమైపోద్ది ఇలా పరువంతా? వెంటనే సుప్రీంకోర్టు. అప్పట్లో ఏముంటాయండి 95 అంటే టెలిగ్రాములు అలాంటివి. టెలిగ్రాములు అంటే ఇప్పుడున్న టెలిగ్రాములు కాదు, ఫ్యాక్సులు టెలిగ్రాములు ఏమండి బాగా లేటు. ఒకవేళ ఫోన్లు ఉన్నాయంటే అది సెంట్రల్ జైలు కావచ్చు, లేకపోతే డిఎస్పీ ఎస్పీ ఆఫీసులు కలెక్టర్ ఆఫీసులో ఉండాలి. ఏమండి ఆ ఫోన్లు కూడా ఎలాంటివి మీకు తెలుసు, బాగా పాత ఫోన్లు. గిర్ర తిప్పేయి, నంబర్లలో కిర్రని తిప్పేయి, ప్రతిదానికి కిర్రే. సుప్రీంకోర్టుకి సమాచారం వెళ్ళిపోయింది. ఇదంతా గంటల వ్యవధిలో జరిగింది. సుప్రీంకోర్టు నుంచి అప్పుడు డిఎస్పీగా ప్రసాద్ గారు అనే వ్యక్తి ఉండేవాడట. ఆయనకి సెంట్రల్ జైలుకి ఫోన్ వచ్చింది, అర్జెంటుగా చెప్పాలి, వాళ్ళిద్దరు ఎవరి శిక్ష రద్దు చేయండి, దేవునికి మహిమ కలుగును గాక. అర్థమైంది మీకు? ఎందుకంటే వాళ్ళని చంపేయలేదు? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. 3వ అధ్యాయం 9వ వచనం. చంపేయండి అని లోకం అంటుంది. యేసు ప్రభు వస్తానన్నాడు. ఏ రాలేదేంటి చేతగానుడా? ఎందుకు రావట్లేదు రెండో రాకళ్ళు? ఇదిగో త్వరగా వస్తున్నాడు. త్వరగా ఇన్నాళ్ళైంది ఇంకా రాలేదేంటని లోకమంతా హేళనట. అయిపోయింది, దుష్టుల సంహారం జరుగుతుంది, ఇద్దరిని వేసేస్తారు అనుకుందంట లోకమంతా. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? చదవండి మాట. ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాదు. ఎవ్వడును నశించుట ఆయనకి ఇష్టము లేక అందరూ మారాలని, ఆడు కరుడు గట్టిన నేరస్తుడైనా సరే మారాలని, మార్పు చెందాలని కోరిక గలవాడై, చంపాలని కాదు బతికించాలని, మనిషిని మార్చాలని, వాడిని బ్రతికించాలని కోరిక కలిగిన వాడు నా దేవుడు. గలవాడై వాయిదా దీర్ఘశాంతం అంటే ఏంటి?
టైం ఇచ్చేస్తున్నాడు, టైం ఇచ్చేస్తున్నాడు, టైం ఇచ్చేస్తా ఉన్నాడు. ఎన్నిసార్లు ఇచ్చాడు? ఈ లోక చట్టాలైతే ఒక్కసారి కూడా అవకాశం ఇవ్వదు. ఈవెన్ రాష్ట్రపతి సైతం ఏమంటాడు తెలుసా? క్షమా లేదు, భిక్ష లేదు, ఏసేయమన్నాడు. కానీ నా దేవుడు ఎన్నిసార్లు ఇచ్చాడో తెలుసా? నీకు నాకు ఇవ్వలేదా? మనకి ఇన్నిసార్లు ఇచ్చాడండి. పొద్దున్న ఇజ్రాయేల్ అన్నయ్య నేను మాట్లాడుకుంటూ ఉంటే, తమ్ముడు నాకు వాక్యం తెలుసు, సత్యం తెలుసు. ప్రారంభంలో అన్నట్టు అన్నయ్య ప్రారంభ దశలో భక్తి ఉండేది కానీ దేవుడు అంటే భయం ఉండేది కదా తమ్ముడు అని. అంటే గుడికి వెళ్ళాలని తెలుసు, ప్రార్థన చేసుకోవాలని తెలుసు, మళ్ళీ ఫ్రెండ్స్తో అలా కలిసినప్పుడు పోనీలే అన్నట్టు. అంటే చెప్పండి, బయటికి పోతే బయట ఉన్నట్టు, ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్నట్టు, గుడికి పోతే గుడికి పోయినట్టు. ఇలాగ మనం ఎన్ని తప్పుల మీద తప్పులు చేయలేదా? ఇప్పటికీ తప్పులు చేస్తా లేదా మనం? వాస్తవానికి మనం చేసిన ఈ తప్పుల చిట్టాకి, ఈ కట్టకి మనం ఎప్పుడో చావాలి. ఇంకా మనం బ్రతికున్నామంటే కారణం ఏంటి తెలుసా? చెప్పాలి. ఆయన ఎందుకు నాయన ఇంత దీర్ఘకాలం ఇచ్చావు మాకు, దీర్ఘశాంతం వహించి? మనం మారాలని. మనం ఏం చేయాలని? క్షమాభిక్ష ప్రియులరా. ఈ మార్పు కోసం అంట ఆయన ప్రధానమంత్రి మనసైనా మార్చేస్తాడంట, రాష్ట్రపతి మంత్రి మనసైనా మార్చేస్తాడట, అధికారుల మనసైనా మార్చి పడేస్తాడంట. తెలుసా మీకు? నేనేదో అరిచేశానని కాదు. కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుండి చదువుదాం. జాగ్రత్తగా చూడండి ప్రియులారా. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం నుండి, మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా. అంటే మనం పాపం వలన మృతులమై ఉన్నాం, సున్నతి లేని వారమై ఉన్నాం, హృదయ సంబంధమైన సున్నతి. అందుకంటున్నాడు చూడు, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన, చదవండి దయచేసి, మన మీద రుణముగా మనకు విరోధముగాను నుండిన పత్రమును, అనగా పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని. పాత నిబంధన ధర్మశాస్త్రం ఏంటి? కంటికి కన్ను, పంటికి పన్ను. తప్పు చేస్తే చావాల్సిందే, అంతే. ఇంక వాయిదాలు లేవు. అలాంటి శిక్షణ ఏం చేశాడంట? యేసు ప్రభు అందరి పాపాలకు ఒకేసారి శిక్ష ఆయనే భరించి ఇంక మనకు పడవలసిన ఉరి శిక్షను తీసేసి ఇప్పుడు క్షమాభిక్ష. మన రాష్ట్రపతి ఎవరండి? లోకంలో ఉన్న ఏ రాష్ట్రపతికి మనసు ఉంటుంది ప్రియులారా? ఒక్క తప్పు ఏదో క్షణికావేశంలోనో కష్టపడి పనిచేయలేకో, ఏమండి, ఒక్కసారి క్షణికావేశంలో చేసిన ఒక్క తప్పుకు నేను నిన్ను క్షమించనన్న మనిషి అక్కడ 100 తప్పులు చేసి నీ తప్పులన్నీ ఆయన మీద వేస్తే అన్ని భరించి కూడా నిన్నింకా నేను శిక్షిస్తానన్న నా యేసు అనే రాష్ట్రపతి ఎక్కడున్నాడండి ఇలాంటి వాడు? ఆలోచించండి ప్రియులారా. అవన్నీ ఆయన మీద వేసుకొని, ఆయన మేకలు కొట్టించుకొని, మన శిక్ష ఆయన భరించి, మన మీద నింద లేకుండా, శిక్ష లేకుండా తొలగించి, చేవ్రాతును అనగా ఆజ్ఞలను తుడిచివేసి, మనకు అడ్డము లేకుండా దాన్ని, అనగా కంటికి కన్ను పంటికి పన్ను, తప్పు చేస్తే వెంటనే చావాలని శిక్షను ఎత్తివేసి, మన అపరాధములు అన్నింటినీ క్షమించి, ఎన్నంట? అబ్బబ్బబ్బా. క్షణికావేశంలో పెట్రోల్తో ఏమండి బెదిరించే క్రమంలో మరణించారు. ఒక్క తప్పుకే వాళ్ళని క్షమించలేని ఈ రాష్ట్రపతులు ఎక్కడ? పుట్టింది మొదలుకొని పుట్టలుగా తప్పులు చేస్తూ బ్రతుకుతున్నామే కాటికెళ్ళేంత వరకు మన అపరాధములన్నింటినీ ఏం చేశాడంట మహానుభావుడు? అబ్బబ్బా, ఒకటా రెండండి. తప్పు చేయకుండా అన్నం తినమే రోజు మనం, తప్పు మాట్లాడకుండా పడుకోమే రోజు మనం. ఎన్ని తప్పులండి, అన్నింటిని ఏం చేశాడంట?
క్షమించి ఆయనతో కూడా మిమ్మును బతికించాలని. ఆయన అవసరమైతే ప్రధానుల మనసులను మార్చేస్తాడు. అధికారులు, రాష్ట్రపతుల మనసులను కూడా, వాళ్ళ అధికారమును కూడా మార్చేయగల సమర్థుడు నా యేసు. చూడండి బైబిల్ ఎంత బాగా రాయబడిందో. చట్టాలను మార్చేస్తాడంట దేవుడు. వెంటనే కేఆర్ నారాయణ మార్చేశాడు దేవుడు. వాస్తవానికి శంకర్ దయాళ్ శర్మ గారి చేతుల మీదకి ఇవ్వాలి అవార్డులు. వెంటనే ఎవరిని మార్చేశాడు దేవుడు? కేఆర్ నారాయణని తీసుకొచ్చి పెట్టాడు అక్కడ. అర్థమవుతుందా ప్రియులారా మీకు? ఈ క్షమాభిక్ష వల్ల వీడి ముందుకు చెప్తున్నారు వాళ్ళు. ప్రపంచంలో మానవ చట్టాలు నిజంగా అయితే మేము చావాలండి, కానీ మా వెనక ఎవరున్నారో తెలుసా? మమ్మల్ని క్షమించి మా పాపాలు మమ్మల్ని రక్షించగలిగిన ఏకైక సమర్థుడు ఆయన యేసు ప్రభు. ఇప్పుడు మేము మరణించిన మా చావుకు మేము భయపడటం లేదు, కానీ చంపే ముందు మాకు బాప్తిస్మం ఇచ్చి చంపేయండి. ఒక్కసారి వినండి ప్రియులారా, ఆ తర్వాత మనం 2 మాటలు చెప్పుకో ముగించు. మార్చి 8న హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట వెళుతున్న బస్సును పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటనలో అది ఫస్ట్ ఇక్కడ గుంటూరు జైల్లో ఉన్నప్పుడు మేము కూడా గుంటూరు జైల్లో ఉన్నాం. అప్పుడు మా బ్లాక్ లో ఒకరు వేశారు, చలపతిరావు అతను మా కుర్రలు దాంట్లో వేసి కేసు వాయిదాలకు కూడా మేము వాళ్ళు వెళ్తుంటే చెప్పులు వేసేవాళ్ళు. మీకు ఉరిశిక్ష రద్దు చేయబోతాడు దేవుడు. ఇలా ప్రయత్నాలన్నీ చేశారు క్షమాభిక్ష కోసం, అది రిజెక్ట్ అయిపోయింది. ఏం చెప్పాలంటే విజయవర్ధన్ ఉరిశిక్ష అమలు జరగడానికి సన్నాహాలు చేసినప్పుడు కూడా నేను అంత బాధపడలేదు. దేవుని అతి పరిశుద్ధ నామాన మీ అందరికి నా వందనాలండి. మీలో కొందరికి గుర్తుండే ఉంటుంది, చిలకలూరుపేట బస్సు దహనం కేసులో సుమారు 28 మంది మరణించారు. ఆ కేసులో ముద్దాయిలుగా తేలిన వారు విజయవర్ధన గారు, చలపతి గారు. ఆ సమయంలో వీరికి మరి భారత ప్రభుత్వాన్ని అనుసరించి ఉరిశిక్ష ఖరారు చేయడం జరిగింది. వారు చివరి కోరికగా కోరుకున్నది ఏంటంటే బాప్తిస్మం ఇమ్మని అడిగారు. అయితే వాళ్ళు అలాగా బాప్తిస్మం ఇమ్మని అడగటానికి వారికి సువార్త ఎవరో ప్రకటించారు. ముందుగా ఏం జరిగిందంటే వీళ్ళు క్షమాభిక్ష కోసం రాష్ట్రపతికి అప్లై చేసుకున్నారు. అయినప్పటికీ వీరికి క్షమాభిక్ష దొరకలేదు. ఉరిశిక్ష ఖరారైన తరుణంలో రేపటి దినాన ఉరి తీస్తారు అనుకున్న సమయంలో ఆ రాత్రికి రాత్రే 1 గంట సమయంలో వీరికి ఉరిశిక్ష రద్దు చేయబడి ఆ శిక్ష కాస్త యావజ్జీవ కారాగార శిక్షగా మార్చబడింది. మరి ఇలాంటి అద్భుతం ఎలా జరిగింది? వీరికి సువార్త ఎవరు ప్రకటించారు?
రాష్ట్రపతి కూడా క్షమాభిక్ష పెట్టలేని పరిస్థితిలో వారికి ఉరి ఎలా తప్పించబడింది, ఆ విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈ సాక్ష్యాన్ని అనేక మందికి మీరు షేర్ చేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 1993 మార్చి 8న హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట వెళుతున్న బస్సును పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటనలో 23 మంది మృతి చెందారు. ఆ కేసులో గుంటూరు 3వ అదనపు సెషన్స్ కోర్టు చలపతిరావుతో పాటు మరొకరికి మరణశిక్ష విధించింది. కేసు సుప్రీంకోర్టుకు చేరినా నిందితులకు ఉపశమనం లభించలేదు. ఆ తర్వాత మరణశిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ రాష్ట్రపతి నిర్ణయం తీసుకున్నారు. అయితే 28 ఏళ్లుగా చలపతిరావు జైల్లోనే ఉన్నారని, అవి మనవడే ఉండేవాడు విజయవర్ధన్ అని చిలకలూరుపేట బస్సు దహనం కేసు ఐడియా ఉండడు. వాళ్ళు ట్రైల్ రథం అలాగే వాళ్ళకి ఊరు పడిందండి, మళ్ళీ తీశారు. యావజ్జీవితకాల శిక్ష వేసారా? వాళ్ళ అబ్దుల్ సాక్ష్యం నమ్మి బాప్తిసం తీసుకున్నాడు, రక్షించబడతారని. వాళ్ళు నమ్మి బాప్తిసం తీసుకున్నా గురి తీసేశారు, ఎత్తేసారు. అక్కడే బాప్తిసం తీసుకున్నారు. అంటే వాళ్ళు ఫస్ట్ ఇక్కడ జైల్లో, గుంటూరు జైల్లో ఉన్నప్పుడు మేము కూడా గుంటూరు జైల్లో ఉన్నాం. అప్పుడు మా బ్లాక్ లో ఒకళ్ళు వేశారు, చలపతిరావు అతను మా కుర్రలు దాంట్లో వేసి కేసు వాయిదాలకు కూడా మేము వాళ్ళు వెళ్తుంటే చెప్పులు వేసేవాళ్ళు వీళ్ళ మీద. చాలా మంది ఆడవాళ్ళు పిల్లలు చనిపోయారు, కాలిపోయారు. మాది వాళ్ళది ఒకేసారి. లాస్ట్ లో జడ్జిమెంట్ సాక్ష్యాలను చెప్పిన తర్వాత అంటే రేపు వాయిదా వేస్తున్నాను, మీ మీద నేర నిరూపణ అయింది, చెప్పుకునే దాన్ని బట్టి ఉంటది మీకు అన్నారు. అన్నప్పుడు మా దాదాపు మీకు మ్యాటర్ అర్థమైంది. లైట్లే నాన్న అంటే ఇంకా ఉంది వీడియో, టైం సరిపోదని. మీకు దాదాపు విషయం అర్థమైందా? వాళ్ళిద్దరికి క్షమాభిక్ష పెట్టింది ఎవరు? రాష్ట్రపతి కాదు, ప్రధానులను మార్చిన దేవుడు. అధికారుల మనసులను కూడా ఏం చేశాడు? కారణం ఏంటి? ఇక్కడ వీళ్ళు పశ్చాత్తాపడ్డారు, కన్నీరు గార్చారు, మారు మనసు పొందారు. చివరికి ఆ మధ్యాహ్నమే బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు. ఇంక రాత్రి గురి చేస్తామన్నారు కదా, స్వామిదాస్ అనే పాస్టర్ గారిని పిలిపించి మధ్యాహ్నం ఏం చేశారు వాళ్ళు? బాప్తిసం. ఇప్పుడు లాస్ట్లో కూడా ఒక మాట టచ్ చేశాడు ఆయన. అదేంటి? నమ్మి బాప్తిస్మం పొందినవాడు, అది టచ్ చేశాడు. అది వాస్తవంగా చనిపోయిన తర్వాత సందర్భం, కానీ అది శారీరకంగా కూడా భూమి మీద ఏం జరిగింది? ఇలా చెబుతూ వెళితే పుట్టలు పుట్టలు గుట్టలు గుట్టలుగా ఉన్నాయి. నా యేసు క్షమాభిక్ష పెట్టిన సందర్భాలు చరిత్రలో పెద్ద. ఇది అంతా కూడా మన రాష్ట్రంలో జరిగింది. ఇదంతా ఇప్పుడు చేసింది ఎక్కడ జరిగింది? మన రాష్ట్రం, భారతదేశం, దేశం మొత్తంలో జరిగిన ఒక అద్భుతమైన సందర్భం చెప్పి నేను ముగిస్తాను, బాగా వినండి. మన భారతదేశంలో మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేసిన ఒక మహిళ, ఎంపిక చేయబడ్డ మహిళ మీకు ఎవరికైనా తెలుసా? శ్రీమతి ఇందిరాగాంధీ, ఇందిరా ప్రియదర్శిని. వాస్తవంగా ఆవిడ పేరేంటి? ఇందిరా ప్రియదర్శిని. అయితే ఈమె 1984 ఆగస్టు 3వ తేదీ ఏమండి ఈమెను చంపేశారు. ఎవరో కాదు, తనకు బాడీ గార్డులుగా ఉన్నోళ్ళే సిక్కులండి. అలా ముగ్గురు పేర్లు కూడా చెప్తాను, రాసుకోండి. బల్బీర్ సింగ్ ఒకడు, తర్వాత జస్వంత్ సింగ్, తర్వాత కేఆర్ సింగ్. వీళ్ళు ముగ్గురు సెక్యూరిటీగా ఉన్నోళ్ళే ఏం చేశారంట? 28 బుల్లెట్లు వర్షం కురిపించారట. ఇంట్లోనే కుప్పకూలి చచ్చిపోయింది. వీళ్ళకి ఉరి శిక్ష అమలు చేశారు. వీళ్ళ ముగ్గురు కూడా ఏం అమలు చేశారు? తిహార్ జైలు. ఇది ఉరి శిక్ష అంటే ఇంకా క్షమాభిక్ష లేదు. అయితే ప్రియులారా, వీళ్ళల్లో బల్బీర్ సింగ్ అనే ఒక వ్యక్తి మాత్రం ఎవరొకరి ద్వారా సువార్త విన్నాడు. లోపలే ఎవరో ఒకరు ఉంటారు కదా, దేవుడు నడిపించుకుంటాడు. అతనికి బాప్తిస్మం తీసుకోవాలని మారు మనసు పొంది నేను ఒక్కసారైనా టోటల్గా ఆదికాండం నుంచి ప్రకటనల గ్రంథం వరకు 66 పుస్తకాలు జీవితంలో ఒక్కసారైనా చెప్పండి చదివి చనిపోవాలని కోరుకుంది. ముగ్గురిని కాకేశారంట. మీ ఆఖరి కోరిక ఏంటో చెప్పండి అంటే వాళ్ళిద్దరూ ఏం చెప్పలేని కోరిక ఏముంటుంది? చంపేయండి అన్నారట. కానీ బల్బీర్ సింగ్ అనే వ్యక్తి అన్నాడట, నాకు ఒక్క బైబిల్ ప్రతినిపించండి, అది చదివిన తర్వాత నేను చనిపోవాలనుకున్నాను. అవసరమైతే రాత్రికి రాత్రి అయినా 66 పుస్తకాలు నేను చదివేస్తాను, నన్ను ఉరిదీసే ముందు నాకు బైబిల్ ఒకటి తెచ్చివ్వండి, చదివి చచ్చిపోతాను అన్నాడట. అర్థమైందా? రైట్. జస్వంత్ సింగ్కి, కేఆర్ సింగ్కి ఇద్దరికి ఉరి ఖరారు చేశారు. బల్బీర్ సింగ్ని ఆ రాత్రికి రాత్రి నిర్దోషిగా విడుదల చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటి? నేరస్తుడైతే నిజంగా ప్రియులారా పశ్చాత్తాపడే మనసు నీకుంటే మీరు ఒక్కటి ఆలోచించండి. ఇక్కడ
ఎందుకండి ఆయేసి హత్య కేసు విజయవాడలో జరిగింది. సత్యం బాబు మీ అందరికీ సాక్షాత్తు మీరు చూశారు టీవీలో. ఆ అమ్మాయిని పాడు చేసి రోకల బండతో కొట్టి చంపేసి మర్డర్ చేసి మానభంగం చేసి అన్యాయం చేసి చంద్రం చేసినోడు ఒకడు గోండా. కానీ ఇరికించింది ఎవరిని? అమాయకుడు. ఎవరతను? సత్యం బాబు. కాళ్ళు చేతులు ఎర్రగొట్టేశారు. ఇలా వంకర్ల పై నడుచుకుంటూ వచ్చాడు వాయిదాలకే. చివరాఖరికి చంపేస్తారు అనుకున్నారండి. లోపల లాకప్ డెత్ అని ఒక కేసు రాసేసి పడేస్తారు. ఏముంది, చంపేసి పడేస్తారు అంతే. ఈడెప్పటికైనా బయటకు వస్తే మా గుట్టు బయటపడుతుంది అనుకున్నారు. కానీ బయటకు వచ్చిన తర్వాత టైం లేదు. సత్యం బాబా అన్న మాట ఏంటో తెలుసా? నా ప్రభువే నాకు మరలా క్షమాభిక్ష పెట్టాడు, లేకపోతే నన్ను చంపేసేవాళ్ళంటే. దేవునికి మహిమ కలుగును గాక. ఇలాంటి సాక్ష్యాలు ఎన్ని చెప్పమంటారు మీకు? ఇలాంటి సాక్ష్యాలు మీకు ఎన్ని చెప్పమంటారు? తెల్లవారిపోద్ది ప్రియులరా, తెల్లవారిపోద్ది. గ్రహం స్టెయిన్స్, ఒరిస్సా ప్రాంతం మీకు తెలుసు, మననే వెళ్ళాం మేము. గ్రహం స్టెయిన్ని వాళ్ళిద్దరు బిడ్డల్ని సువార్తలో అలసిపోయి రాత్రి పడుకోవడానికి, అడవి ప్రాంతం కాబట్టి ఎక్కడన్నా పురుగు పుట్ట ఉంటుంది, విష పురుగులు అని చెప్పేసి అదే కారులో పడుకుని ఉంటే ఏమండి ఏం చేశారంట చెప్పండి, నిజం చెప్పండి మీరే. బజరంగ్ దళ కార్యకర్త దారా సింగ్ అనేవాడు పెట్రోల్ పోసి తగలబెట్టేశాడు. రాత్రికి రాత్రి ముగ్గురు ఏమైపోయారు? బూడిదైపోయారు. నిజంగా ఆ మహాతల్లిని ఈ భారత ప్రభుత్వం గుర్తించింది. గ్లాడిసన్, ఆవిడ పేరేంటి చెప్పండి? ఆవిడకి అవార్డు ఇవ్వాలని చెప్పేసి రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మభూషణ్ అనే అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మన దేశం కాదు, ఇంగ్లాండ్ కదా. మరి ఇంగ్లాండ్కి చెందిన ఆవిడికి మన దేశపోడు అవార్డు ఇవ్వటం ఏంటి? ఏంటి ఆవిడలో ఉన్న గొప్పతనం? దారాసింగ్ తప్పు చేశాడండి. కానీ ఉరివేయమని మన భారతదేశం అంతా కోడి కూసిన ఆ మాట నేను అన్నాను. దారాసింగ్ను చంపొద్దు అంటే మా ఆయన్ని చంపిన వాళ్ళనే చంపకండి, క్షమి వదిలేయండి. ఆ మాటకి భారత ప్రభుత్వం ఏమిచ్చింది? పద్మ భూషణ్ లేదా విభూషణ్. అసలు అంటే ఏంటండి దాని అర్థం ఏంటండి చెప్పాలి మీరు? అంటే పుష్పము అనగా వికసించిన దాన్ని ధరించింది అని. అంటే మానసిక ఆకాశంలో హై రేంజ్లో ఉన్న వాళ్ళని దాని అర్థం. అర్థమవుతుంది మీకు దాని భాష ఏంటో? అంటే మానసిక పరిపక్వతలు వీళ్ళు ఎలాగున్నారట? హై రేంజ్లో ఉన్నవాళ్ళు. అంటే మన భాషలో పద్మభూషణ్ అన్న విభూషణ్ అన్న దాన్ని ధరించడం అని, పుష్పాన్ని ధరించడం అని అర్థం, లిటరల్గా అర్థం. కానీ ఇవిడికి ఇవ్వవలసింది అది కాదురా దౌర్భాగ్యుడా, ప్రభువు విభూషణని ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి చెప్పండి? ప్రభువు విభూషణ్. ఆవిడ ఎవరిని ధరించుకుందో తెలుసా? ప్రభువును ధరించింది. ఆ గుణం ఆవిడికి ఎలాగొచ్చింది? తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరు క్షమించండి. ఆ తర్వాత మీకు స్టెఫెను కనపడతాడు. 7వ అధ్యాయం అపోస్తల కార్యాలు 52 చదువుతుంటే, రాళ్లతో కొట్టి ఊరి బయటికి తీసుకెళ్లి కొట్టి చంపుతుంటే నిలువెత్తు నిదర్శనంగా సౌలు ఉన్నాడు. ఒకనాటి మార్పు లేని కసాయివాడు. ఆడి పాదాల దగ్గర పెట్టారంట స్టెఫెను బట్టలు ఇప్పేసి. రాళ్లతో కొట్టి చంపుతుంటే చంపేండి అన్నాడంట. ఎవరు? సౌలు. స్టెఫెను సావుకు సమ్మతించును సౌలు అని వ్రాయబడి ఉంటుంది అక్కడ. అప్పుడు అన్నాడు స్టెఫెను, ఏమన్నాడు తెలుసా? తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు. వీరిని ఎవరికి ఉంటుందండి మనసు? ఎవరికి ఉంటుంది చెప్పండి? అది కేవలం క్రైస్తవుడికే సాధ్యం. అది కేవలం క్రీస్తుకు మాత్రమే సాధ్యం. అందుకే ప్రపంచానికి దేవుడై కూర్చున్నాడు నా యేసు. యేసు ప్రపంచానికి దేవుడు కావడానికి ప్రధానమైన సూత్రం ఏంటో తెలుసా? ఎంత ఘోర పాపినైనా క్షమించగల సమర్థుడు. అందుకన్నాడు. కొన్ని మాటలు రాసుకోండి టక దయచేసి అందరు రాసుకోవాలి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21, 22 వచనాలు.
ఎన్నిసార్లు క్షమిస్తావయ్యా యేసు? ఇంతకు మేమెన్నిసార్లు క్షమించాలయ్యా యేసు? మేము మా సహోదరులను క్షమించలేకపోతున్నామే. నేను అందుకే స్టార్టింగ్లో అన్నాను, మీ ఎడల మేము ఏదైనా ఇబ్బందికరంగా బాధాకరంగా ఉంటే దయచేసి నన్ను, ఎందుకన్నాను తెలుసా? నా యేసు మనసు ఏంటో నాకు తెలుసు కాబట్టి. ఈరోజు చూడండి మన ఇళ్లల్లో మన పరిస్థితులు ఏంటి. అన్నంటే తమ్ముడికి పడదు, తమ్ముడు అంటే అన్నకు పడదు, తల్లిదండ్రులకు పడదు, తల్లిదండ్రులు అంటే పిల్లలకు పడదు, అత్త కోడళ్ళకు పడదు, ఆయన పోయిన వాళ్ళకు పడదు, రక్త సంబంధికులకు పడదు. ఒకవేళ ఏదైనా కోపదాపన మాట అనుకుంటే మాట పెరిగేసి, బతుకుంటే నువ్వు నా గడప దొక్కొద్దు, నేను బతుకుంటే నీ గడప, నీకు సీము నెత్తురుంటే అసలు నీ మొహం నాకు. ఇది మన బతుకులు. మళ్ళీ వీళ్ళెవరు పైపెచ్చు చెప్పండి? గొప్ప విశ్వాసులు, గొప్ప క్రైస్తవులు. బైబిల్లో వ్రాయబడింది, కోపపడు కానీ పాపం అంటే నీ కోపం పాపానికి దారి తీయకూడదు. నీ కోపం దేనికి దారి తీయకూడదు? పాపానికి దారి తీయకూడదు. తెల్లారేసరికి మామూలు అయిపోవాలి. మళ్ళీ చిన్నపిల్ల ఏదేదో అనుకున్నాలే బాబు, మనం ఒక ఇంటోళ్ళం అనుకుంటాం, తనుకుంటాం, జుట్లు పట్టుకుంటాం, ఎక్కడ పోతాం? కలిసిపోవాలి కదా, కలిసిపోవాలా లేదా? రేపొద్దున నీళ్ళు పాలు దినం కూడా అప్పుడైనా కలవాలి కదా. అదేదో దినం అవ్వకముందు కలిసి ఉంటే బాగుంటుంది. చిన్నపిల్ల రా ఏదో అనుకున్న మాట వదిలేండి గతాన్ని. క్షమించే మనసు లేకపోతే అసలు మనం క్రైస్తవులమే కాదండి. సమాధాన పడే మనసు లేకపోతే అసలు మన దేవుని పిల్లలమే కాదండి. మత్తయి సువార్త 5:11 ఎన్నిసార్లు చదువుకోలేదు మీరు? సమాధాన పరచువారు ధన్యులు, వారు మాత్రమే దేవుని పిల్లలు. మీకు సమాధాన పడే మనసు లేదు, క్షమించే గుణం లేనప్పుడు మీరా అండి దేవుని పిల్లలు? మరి ఎన్నిసార్లు క్షమించాలి పాస్టర్ గారు? మరి మనం ఎన్నిసార్లు ఇన్ని తప్పులు చేసినా క్షమించినప్పుడు ఎవరు? యేసయ్య. మనం క్షమించే మనసు మనకు ఉండొద్దా? ఎన్నిసార్లు క్షమించాలి పాస్టర్ గారు అంటే ప్రభు ఏమంటున్నాడో చూడండి దయచేసి. మత్తయి సువార్త 18 స్పీడ్గా ఉండాలి మీరు. ముగించుకుందాం. 21-22. ఆ సమయమున పేతురు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, మా సహోదరుడు ఎవరైనా ఒకవేళ తప్పు చేస్తే ఎన్నిసార్లు క్షమించాలి ప్రభువా అని అంటే, అని అడిగితే యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు 70 ఏళ్ల మటుకు. ఎన్నిసార్లు అట? ఎన్నిసార్లా? సంవత్సరాలా? సార్లా? ఏళ్ళ? ఎన్నిసార్లు క్షమించాలట? 70 ఏండ్ల మారుల మటుకు. నీ వయసు ఎంత? ఏమండి బిబిలికల్గా మాట్లాడుకుందాం. అధిక బలం ఉన్న ఎడలా 70 లేదా అంటే ఇప్పుడు ఎన్నాళ్ళు క్షమించాలి? బతికినన్నాళ్ళు నువ్వు క్రైస్తవుడు అయితే ఏం చేయాలి? క్షమిస్తానే ఉండాలి. అంతేగాని అది మనసులో పెట్టేసుకొని కక్ష సాధింపు, పొడిచేద్దామా, అనేద్దామా, మాట అనేద్దామా, కుళ్ళ పొడిచేద్దామా, మాటలతో దుళ్ళగొట్టేద్దామా, వేసేద్దామా, దానికి అలాగే ఉండాలి, దీనికి ఎలాగే ఉండాలి. ఏంటిది? మళ్ళీ ఎవరు వీళ్ళు? క్రైస్తవులు. కానీ యేసు ప్రభు సూత్రం ఏం చెప్పాడు? నీ జీవితకాలం అంతా నీ పని ఏంటో తెలుసా? క్రైస్తవుడా, క్రైస్తవురాలా? క్షమిస్తూనే ఉండాలి. క్షమించపోతే ఏటండే అంటారు. అది కూడా చూసేద్దాం. రండి దయచేసి. లోకసువార్త 6:38 లోకసువార్త 6:38 చూడాలి. లేకపోతే క్షమించుడు అన్నాడు, బాగానే ఉంది. లేకపోతే ఏంటి? అది మ్యాటరు. మీ కళ్ళ ముందు ఎవరైనా ఏదైనా పొరపాటు చేస్తే క్షమించలేని మనసు మీకుంటే దేవుడు కూడా మిమ్మల్ని ఏం చేయడంట? బాగా వినాలి, ముగింపుకొచ్చాం. క్షమించే మనసు ఓ క్రైస్తవుడా, క్రైస్తవురాలా నీకు లేకపోతే, క్షమించే మనసున్న క్రీస్తు కూడా నిన్నేం చేయగలడట? ఏం చేయలేడట? క్షమించడం.
ఇప్పుడు వరకు మాట్లాడుకుంది ఆయన గురించే. ఈ లోకంలో ప్రధానులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు, ఉపరాష్ట్రపతులు, మంత్రులు ఎవడో కూడా ఏమి చేయలేకపోతే నా యేసు ఒక్కడే చేయగలడని తెలిసి కరుడు గట్టిన నేరస్తులు మారారు. సిలువలో దొంగ మారలేదా? సుంకపు గుత్తాదారి జక్కయ్య మారలేదా? పాపము చేత పట్టబడిన స్త్రీ, విచారమందు పట్టబడిన స్త్రీ మారలేదా? సమరి స్త్రీ మారలేదు. ఎంతమంది మారలేదు? బికాస్ ఆయన ఒక్కడే క్షమించగలిగిన సమర్థుడు. అలాంటి దేవుడు ఏమంటున్నాడంటే, నీ సోదరులనే, నీ బిడ్డలనే, నీ వారినే, నీ అయిపోయిన వారినే, నీ రక్త సంబంధులనే నీవు క్షమించలేకపోతే క్షమించగలిగిన నేను కూడా నిన్ను క్షమించను. అప్పుడప్పుడు తెలుగులో సామెత, ఏ దిక్కు లేని వాడికి ఎవరు దిక్కంట? ఆ దిక్కైన దేవుడే నీకు అడ్డంగా నేను ఉండను అన్నాడు. ఎవరికి చెప్పుకుందాం ఇప్పుడు? ఎవరు చెప్పుకుందాం? క్షమించే మనసులోకి లేకపోతే దేవుడిగా నేను కూడా నిన్నేం చేయను? మళ్ళీ చదవండి ప్లీజ్. క్షమించుడే, అప్పుడే మీరు క్షమించబడతారు. చాలమ్మా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం. ప్రార్థన చేసుకుందాం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారం, క్రీస్తు ద్వారానే కదా మీకు క్షమ దొరికింది, క్రీస్తే కదా మిమ్మల్ని క్షమించాడు. అలాగే ఆయన ఏ తప్పు చేయకపోయినా, తప్పు చేసింది మీరే అయినా మిమ్మల్ని క్షమాపణ అడిగాడు ఆయన. కారణం మనం సమాధానపడి ఉండాలని. దేవుడు తప్పు చేసి క్షమించమని అడగలే. ప్రపంచ చరిత్రలో తెలుగు భాషలో నాకు నచ్చని పదం చెప్పండి అన్నాడు చిరంజీవి. కానీ నా హీరో ఏమన్నాడు తెలుసా? నువ్వెంత ఘోర పాపవేనా, నేను నిన్ను క్షమిస్తాను. నాకు నచ్చిన పదం అదే. అందుకే ప్రపంచానికి హీరో అయ్యాడు ఆయన. భారతదేశంలో ఒక రాష్ట్రానికి కాదు, ప్రపంచానికి క్రీస్తు హీరో ఎందుకు అయ్యాడంటే, నువ్వెంత నేరస్తుడివైనా, ఎన్ని తప్పులు చేసినా నిన్ను క్షమిస్తూనే ఉంటా. చూడండి ఎంత అద్భుతమైన మాట. క్రీస్తు యేసు ద్వారా మీరు క్షమించబడ్డారు కదా, అదే ప్రకారం మనం ఏం చేయాలట? మనం కూడా ఒకరినొకరు ఏం చేయాలట? ఏం చేద్దాం మరి? ఏం చేద్దామండి అంటారులేండి ఇక్కడ. మత్తయి సువార్త, మార్కు సువార్త 11వ అధ్యాయం. ఎప్పుడెప్పుడు అడగాల తండ్రి ఆ బిడ్డ? ఏమండి, యేసు ప్రభు తప్పు చేసి క్షమాపణ అడగట్లేదు. తప్పుడు మనుషులు చేసిన పాపాలకి మీరు ఆయనతో సమాధాన పడడానికి ఆయనే తగ్గించుకొని అడుగుతున్నాడు. ఎవడు క్షమాపణ అడగాలి? వాస్తవంగా తప్పు చేసిన వాడు అడగాలి. యేసు ప్రభు ఏం తప్పు చేశాడని ఆలోచించాలి మీరు. రండి ఇక్కడ ముగించుకుందాం. మార్కు సువార్త 11:25. ఎప్పుడెప్పుడు అడగాలి? తండ్రి ఆ బిడ్డని క్షమించు, తండ్రి ఈ బిడ్డని క్షమించు, తండ్రి ఆ తల్లిని క్షమించు, తండ్రి ఈ తల్లిని క్షమించు, ఈ చెల్లిని క్షమించని ఎప్పుడు అడగాలి మనం? చదవండి అమ్మా. మీరు ఒకని మీద, మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం, ఒకని మీద విరోధం ఏమైనాను కలిగి ఉంటే మీరు నిలువబడి, అది మీరు నిలబడి చేస్తారో, మోకాలు నొప్పులు అయితే మోకాలు బాగుంటే మోక నుంచి చేస్తారో, సాష్టాంగ పడి చేస్తారో, ఎలికతలు పడుకొని చేస్తారో, బోర్లు పడుకొని చేస్తారో, ఎప్పుడు చేస్తారో చేయండి. మీరు ప్రార్థన చేసేటప్పుడెల్లా ఏం చేయాలంటే మీరు క్షమించండి తండ్రి అని ప్రార్థన చేస్తారా? తెలుసు తెలుగు బిడ్డ తప్పు చేసింది, లేదంటే సరే ఆ మనిషి తత్వం అలాంటిది తండ్రి, నేనే తగ్గించుకుంటున్నాను, క్షమించు తండ్రి చేస్తున్నారా? అమ్మా మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నారా? క్షమాగుణం ఉందా మీలో? క్షమించే మనసు నిజంగా మనలో ఉంటే ప్రియులరా, నేను డైరెక్ట్ స్టేట్మెంట్ చెప్తున్నాను, భూమి మీద పోలీసులతో పని లేదు, కోర్టులతో పని లేదు, జైలుతో పని లేదు. అవునంటారా కాదంటారా? క్షమిస్తే నేరాలు అనేవే ఉండవు.
ఆ నేర రహిత సమాజాన్ని చూడాలనే నా యేసు ఈ లోకానికి వచ్చి మన నేర చరిత్ర ఆయన మీద వేసుకుంటే, ఆ ప్రేమను అర్థం చేసుకోలేని ఈనాడున్న మూర్ఖుల మోకలన్నీ కూడా నేటికి యేసును చంపినట్టే క్రైస్తవ్యాన్ని చంపుదామనే రక్తపు కోరలు చాసి చంపుతూనే ఉంది. యేసు ప్రభు వచ్చేంత వరకు మన పని ఏంటో తెలుసా? చావనన్నా చావాలి, క్షమించనన్నా క్షమిస్తూనే ఉండాలి. తిరగబడే తత్వం యేసు మనకు నేర్పలేదు. ప్రభుత్వాలు మారొచ్చు, మనుషులు మారొచ్చు, రాజ్యాంగం మార్చొచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక క్రైస్తవుడిగా నువ్వు కలిగి ఉండవలసిన సిద్ధపాటు ఏంటో తెలుసా? ప్రభు నిన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి, ఎలా చంపబడాలని దేవుడు కోరుకున్నాడో ఆ చావుకు సిద్ధపడడానికి, ఎప్పుడు రమ్మంటే అప్పుడు వెళ్ళిపోవడానికి, చేతనైతే ఎదుటి వారికి మేలు చేయడానికి, ఎదుటి వారిని క్షమించడానికి ఎల్లప్పుడూ మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి. ఆర్ యు రెడీ? నన్ను ఎప్పుడైనా వేసేయచ్చు, ఎవడైనా వేసేయచ్చు, ఎవడైనా చంపొచ్చు, నన్ను ఎలాగైనా చంపొచ్చు, కానీ చావడానికి మీరు సిద్ధమా? మళ్ళీ ఇది రాజకీయం అనుకోకుండా సిద్ధమా అంటున్నాడు. ఏంటి బాబు ఇది? ఏ పార్టీ? నాది ప్రభు పార్టీ అండి. నా జెండా ఎరుపు రంగు. అర్థమవుతుందా? అది యేసు రక్తమే జీవన జెండా. కాబట్టి నన్ను ఏ పార్టీకి తగిలించకండి. లోకమంతా నిన్ను చంపడానికి సిద్ధంగా ఉంది. మరి ప్రభు కోసం నువ్వు చావడానికి సిద్ధంగా ఉన్నావా? కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.